హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ వరల్డ్ 3. ఈరోజు మన కిచెన్లో కొత్త వంటకం వంకాయ చట్నీ. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దామా మరి. ముందుగా ఒక హాఫ్ కిలో వంకాయలు తీసుకొని వాటిని నీట్గా శుభ్రంగా కడుక్కొని ఈ వీడియో క్లిప్లో చూపించే విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసి అందులో ఆ ముక్కలు అనేటివి వేసి సైడ్కి పెట్టుకోవాలి. దాని తర్వాత కడాయి తీసుకొని స్టవ్ పై పెట్టి అది హీట్ అయినాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది హీట్ అయినాక ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలుసుకొని అందులో వేసి ఒక స్పూన్ శనగపప్పు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక ఇంచు అల్లం ముక్క వేసి దాని తర్వాత ఒక 3 ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి. అది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసి చిటపటలాడనియాలి. అది చిటపటలాడినాక ఆ తాలింపుని అనేది ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కడాయి స్టవ్ పై ఉంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలి. ఆ మగ్గిన వంకాయ ముక్కలన్నీ చల్లారపెట్టి మిక్సీ బౌల్లో ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపు గింజలు, వంకాయ ముక్కలు వేసి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసి నీట్గా గ్రైండ్ చేసి పక్కకు తీసుకోవాలి. దాని తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసి చక్కగా చిటపటలాడనియాలి. ఆ తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న వంకాయ మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసి చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి వంకాయ చట్నీ. దీన్ని మీరు కూడా ట్రై చేస్తారు.